నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరి సొత్తు కాదు. అధికారం ఒక్కల చేతిలో ఉండదు. ప్రజలు ఎవరికి నిర్ణయం తీసుకుంటే, ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకి అధికారం ఇస్తారు. ప్రజలకు తెలుసు ఏ నాయకుడు వస్తే బాగుంటుంది, ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరు ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేను చెబితే 10 మంది ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ తీరు పోయింది. రాజకీయ నాయకుడు చెబితే ఓట్లు వేసే పరిస్థితి లేదు. కానీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఎవరుంటే బాగుంటుందని డిసైడ్ పోల్స్ అంతా కూడా ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంలోని ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి ఈ తతంగంలో అధికారం ఎవరి సొత్తు కాదు. అధికారం మేము కూడా వచ్చి చూపిస్తాం, వచ్చిన రోజున మేమేంటో చేసి చూపిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఏంటో చూద్దాం ఒక్కసారి. దుర్మార్గ పాలన కొనసాగుతుంది. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి చర్యలే పునరావృతం అవుతాయి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారం శాస్త్రం కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విలేకరులతో ఒక పక్క మీడియా సమావేశంలో చెప్పారు. నెల్లూరు సెంట్రల్లో జైల్లో మాజీ ఎమ్మెల్యే పెన్నెల రామకృష్ణారెడ్డి ఇతర వైసీపీ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని పరామర్శించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి 2 ఏళ్లుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. హత్య కేసులు అసలైన నేరస్తులను వదిలిపెట్టి పెన్నెలని ఆయన సోదరుడిపై అక్రమ కేసు మోపారని, గతంలో ఎస్పీ సైతం ఈ హత్య కేసులో వారికి సంబంధం లేదు అని చెప్పారని గుర్తు చేశారు. 96 రోజుల నుండి పెన్నెలని సోదరుల జైలు జీవితం అనుభవిస్తున్నారని, పెన్నెల ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఛార్జ్ షీట్ వేసి 90 రోజుల పైన అయినా బెయిల్ రాలేదని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు తగిన ప్రతిఫలం చంద్రబాబు, లోకేష్ అనుభవిస్తారని ధ్వజమెత్తారు. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి చర్యలే పునరావృతం అవుతాయని చెబుతున్నారు. కానీ ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం కాదు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం, వాళ్ళ అధికారంలో వస్తే వీళ్ళ జైల్లో వేయటం, వీళ్ళ అధికారంలో వస్తే వాళ్ళ జైల్లో వేయటం కాదు. నిజం నిర్ధారణ, నిజాలు నిర్భయంగా జరుగుతున్న పరిణామాలని చూపించే విధంగా ఉండాలి తప్ప ఇట్లాంటి రాజకీయ ధోరణులు ఉండకూడదనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఎప్పటికైనా అధికారం అనేది శాస్త్రం కాదు. ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు డివైడ్ రూల్ చేస్తారు అతి త్వరలో. థ్యాంక్ యూ.